క్రికెట్ కు వేలైంది. మరో 17 రోజుల్లో క్రికెట్ పండగ షురూ కానుంది. గత సీజన్ వరకు చిన్న పెద్ద జట్లు అనే తేడాలుండేవి. కానీ మినీ వేళ ముగిసిన తర్వాత సీన్ అంతా మారిపోయింది. ప్రతి టీం బలంగా కనిపిస్తోంది. జట్టు బలాబలాలను పరిగణనలోకి తీసుకుని టీం మేనేజ్మెంట్లన్నీ స్ట్రాటజీలకు పదును పెడుతున్నాయి. కొన్ని టీంలు కెప్టెన్లను, మరికొన్ని కోచ్లను చేంజ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా ఉంది. కెప్టెన్ విషయంలో ఈ టీం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మేనేజ్మెంట్ ఐపీఎల్ కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. ఈసారి గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే మినీ వేలం ద్వారా స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసిన ఎస్ఆర్హెచ్ కప్పే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. నిజానికి గత సీజన్లో సన్ రైజర్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. ప్లేయర్లు వరుసగా ఫెయిల్ అవ్వడంతో జట్టు పాయింట్స్ టేబుల్లో చివరి స్థానానికి పరిమితమైంది. టీంలో ఉన్న సీనియర్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్స్ లను ఫ్రాంచైజీ వరుసగా వదులుకుంది. జట్టులో మొత్తం కుర్రాళ్లకే చోటు కల్పించింది. అదే ఎస్ఆర్హెచ్ కు దెబ్బ కొట్టింది. దీంతో ఈ సీజన్ లో కాస్త ఎక్కువ ధర పెట్టిన స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేసింది. ట్రావిస్ హెడ్, హసరంగా, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనదక్లను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకుంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఈసారి కెప్టెన్సీలో మార్పు చేసింది. గత సీజన్లో జట్టును ముందుండి నడిపిన ఎడెన్ మార్కమ్ ను కెప్టెన్ గా తప్పించింది. ఆ ప్లేస్ లో వేలంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ను రీప్లేస్ చేసింది. సౌత్ ఆఫ్రికా 2020 లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఎడెన్ మార్కమ్ ఆ జట్టును లీగ్ మొదటి సీజన్లోనే ఛాంపియన్ గా నిలబెట్టాడు. దాంతో 2023 వేలంలో ఎస్ఆర్హెచ్ మార్కమ్ ను కొనుగోలు చేసి కెప్టెన్సీ ఇచ్చింది. అయితే ఐపీఎల్లో మాత్రం మార్కమ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. సన్ రైజర్స్ రాత మార్చలేకపోయాడు. దీంతో సన్ రైజర్స్ ను సౌత్ ఆఫ్రికా 2020 లీగ్ లో మరోసారి ఛాంపియన్ గా నిలబెట్టినా ఫలితం లేకపోయింది. కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోవాల్సి వచ్చింది. అనూహ్యంగా ఆస్ట్రేలియా పగ్గాలు అందుకున్న ప్యాట్ కమిన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్స్ అందించాడు. అటు బాల్ తోనే కాదు బ్యాట్ తోనూ జట్టును ముందుండి నడిపించాడు. దీంతో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కు ప్యాట్ కమిన్స్ పై అపారమైన నమ్మకం కలిగింది. హైదరాబాద్ రాత మార్చుతాడన్న నమ్మకంతో 20 కోట్లు పెట్టి మరీ కమిన్స్ ను వేలంలో సొంతం చేసుకుంది. కమిన్స్ ట్రాక్ రికార్డ్ ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. సీజన్ మారింది, టీం మారింది, కెప్టెన్, కోచ్ ఇలా అన్ని మారాయి. ఇకనైనా సన్ రైజర్స్ రాత మారి ఈ సీజన్లోనైనా మెరుగైన ప్రదర్శన చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 7 ఏళ్ల నిరీక్షణకు తెరపడి ఈ సీజన్లో కప్పు గెలవాలని కోరుకుంటున్నారు.